అంశం. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సరిపోయిన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు. అయితే ప్రధాన యాజకుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, గత రాత్రి మనం కొద్దిగా నేర్చుకున్నాం. అహరోను అనే వ్యక్తి. అహరోను లేవీ క్రమం ప్రకారం ప్రధాన యాజకుడిగా యాజకత్వ సేవ చేయడానికి ఎన్నిక చేయబడి ఉన్నాడు. మనం ప్రత్యక్షపు గుడారాన్ని పరలోకం యొక్క ప్యాటర్న్ అని చెప్పుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం ఆధారంగా పరలోకం యొక్క నమూనా లేక పరలోకం యొక్క ఛాయ, నీడ ప్రత్యక్షపు గుడారం అని. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని పలు కోణాల్లో మనం సరిపోల్చి నేర్చుకోవచ్చు అని నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. గత రాత్రి ఎవరో ఒక వ్యక్తి నన్ను సందేహం అడిగారు. ఉన్నారా బ్రదరు? రాలేదు. ఓకే. ఆయన నన్ను అడిగిన సందేహం ఏమిటంటే, గత రాత్రి నేను చెప్పలేదు, అసలు ఆకాశాలు ఎన్నయ్యా అని అడిగారు. ఆయనకు వచ్చిన సందేహం ఏమిటంటే, పరలోకంలో రెండవ స్థలమైన పరిశుద్ధ స్థలం నూతన ఆకాశం అని చెప్పారు కదా, మరి అసలు ఆకాశాలు ఎన్ని? పౌలు గారు 3వ ఆకాశానికి వెళ్ళారని చెప్పారు కదా అని అడిగారు. నేను గత రాత్రి చెప్పిన సందర్భంలో ఈ 3 ఆకాశాల గురించి మీకు చెప్పలేదు, రేపు చెప్తానని చెప్పాను. ఈ 3 ఆకాశాలని పరదైసు అని మా బ్రదర్ ఉండుంటే బాగుండేది. సరే, ఆ 3 ఆకాశాలని మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, 3వ ఆకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ 3 ఆకాశాలని కలిపి పరదైసు అని చెప్పుకోవచ్చు. నేను పరలోకాన్ని గురించి ఆవరణము నూతన భూమిని, పరిశుద్ధ స్థలం నూతన ఆకాశమని, అతి పరిశుద్ధ స్థలం నూతన యెరూషలేము, దానిపైన అత్యున్నతమైన స్థలం సియోన్ అని చెప్పాను. కానీ పరదైసు గురించి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. పరదైసు కూడా 3 భాగాలు. పరదైసుకి పరలోకానికి వ్యత్యాసం ఏమిటి, తేడా ఏమిటి అన్న ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, పరదైసు అనేది తాత్కాలికమైన విశ్రాంతి స్థలం, నీతిమంతుల యొక్క తాత్కాలికమైన విశ్రాంతి స్థలం, టెంపరరీ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ రైచస్. నీతిమంతుల యొక్క తమ యాత్ర ముగించిన తర్వాత ఈ భూమి మీద వారు వెళ్ళి విశ్రాంతి తీసుకునే స్థలాన్ని పరదైసు అంటారు. ఎవరు అక్కడ అలరి చేస్తున్నారు? జాగ్రత్త. ఈ 3 భాగాలని కూడా
పరదైసు కూడా పోల్చి నేర్చుకోవచ్చు. ఈ ఆవరణము అనేది పరదైసులో మొదటి ఆకాశం. అంటే నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళల్లో 30 యొక్క నీతి పొందినవారు ఆవరణమనే స్థలానికి సరిపోర్చబడి నూతన భూమి మొదటి ఆకాశానికి గుర్తు. పరిశుద్ధ స్థలం అనేది 2వ ఆకాశానికి గుర్తు. అతి పరిశుద్ధ స్థలం అనేది 3వ ఆకాశానికి అని గుర్తు. పరిశుద్ధుడైన పౌలు గారు చెప్పిన విషయంలో, ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, అతడు శరీరముతో కొనిపోబడినో రెఫరెన్స్ ఎక్కడది? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను. నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటల్ని వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది పరదైసు అనే పదం. మళ్ళొకసారి అక్కడ కంటిన్యూ చదువు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి. ఎన్నో వాక్యం అది? 3వ వాక్యం. పరదైసులోనికి కొనిపోబడిను. పరదైస్ అంటే ప్యారడైజ్ ఇంగ్లీష్లో. పరలోకం అంటే హెవెన్. పరలోకానికి కాదు, పరదైసుకి కొనిపోబడిను. పరదైసుకి పరలోకానికి వ్యత్యాసం ఉంది. పరలోకం అనేది శాశ్వతమైన నిత్య నివాస స్థలం. పరలోకం అనేది శాశ్వతమైన నిత్య నివాస స్థలం. పరదైసు అనేది తాత్కాలికమైన విశ్రాంతి స్థలం. కనుక తాత్కాలికమైన విశ్రాంతి స్థలంలోకి వెళ్ళే వాళ్ళు కూడా 3 భాగాలుగా ఉన్నారు. ఇంకొక మాట కూడా మీకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమిటంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి ఆరోహణం కాక మునుపు పరదైసు భూమి యొక్క క్రింది భాగాల్లో ఉంది. యేసు ప్రభు ఆరోహణమైన సందర్భంలో ఈ పరదైసును ఆయన తీసుకొని వెళ్ళి ఆ స్పేస్లో వదిలేసి ఆయన తండ్రి యొక్క సింహాసనానికి వెళ్ళిపోయాడు. భూమి క్రింద భాగాల్లో ఉన్నంత వరకు పరదైసు ఒకటిగానే ఉన్నది. చాలా ఇంపార్టెంట్ ఇది. సేవకులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు పైకెత్తండి. దైవ సేవకులు. ఓకే. ఈ పరదైసు అనే దాన్ని గూర్చి చక్కటి గ్రహింపు మనం పొందుకొని ఉండాలి. భూమి క్రింద ఉన్నప్పుడు పరదైసు ఒకటే. ఆరోహణమైనప్పుడు యేసు ప్రభు పరదైసును తీసుకొని దాన్ని పాతాళ పరదైసు అని అనేవారు, లేక అని అనవచ్చు. ఎందుకంటే భూమి క్రింద భాగాల్లో ఉంది కనుక. దాన్ని చెర అని కూడా బైబిల్ చెప్తుంది.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వాక్యాలు చూడండి, చదువు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అనే అర్థమిచ్చుచున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఈ ఆరోహణం అయ్యేటప్పుడు, ఆరోహణం అంటే వెళ్ళిపోవడం. ఎక్కడి నుండి అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో అక్కడికి ఆయన చేయవలసినటువంటి సేవను సంపూర్తి చేసి సమాప్తమైనది అని చెప్పి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని అప్పగించి శరీర రీతిగా ఆయన డెడ్ బాడీని చనిపోయాడని నిర్ధారించి అరిమతయి యేసేబు అనేటువంటి ఒక వ్యక్తి అడిగిన కారణం చేత అతని సమాధిలో, అతను బ్రతికుండగానే సమాధి తొలిపించుకున్నాడు. అందులో ఈయన్ని పెట్టి రోమా సైనికులు, యూదులు ఆ సమాధికి కాపలా కాశారు. ఇది విచిత్రమైన సంగతి. శవానికి కాపలా కాయటం మనందరికీ తెలిసిన సత్యం, కానీ సమాధికి కాపలా కాయటం అనేది ఎక్కడన్నా మీరు విన్నారా? మీరేది విన్నట్టే ఉన్నారు. సమాధికి కాపలా కాయటం ఎక్కడన్నా విన్నారా? చూసారా? సమాధి కాటి కాపలా వాడు తోటకి ఏదో మొక్కలకి వాటికి వీటికి కాసేది కాదు. సమాధికి పర్టికులర్గా సమాధికి కాపలా కాయటం. సమాధిలో ఉన్న మనిషిని ఎవడన్నా తీసుకుపోతాడని ఎవడన్నా కాపలా కాస్తాడా? కానీ యేసు ప్రభు యొక్క సమాధికి మాత్రం కాపలా కాశారు. ఎందుకంటే ఆయన బ్రతికుండగానే ఒక మాట చెప్పాడు. ఏమని? నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. అందుకని ఆయన చెప్పిన మాట అవునో కాదో, ఒకవేళ లేవకుండానే లేచాడని చెప్తారేమో కనుక ఆయన యొక్క సమాధికి రోమా ప్రభుత్వ సహాయంతో యూదులు కాపలా కాశారు. రోమా ప్రభుత్వం యొక్క సీల్స్, ముద్రలు, గొలుసులతో ఆ సమాధికి ముద్రలు వేశారు. యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆయన 3వ దినాన, అది ఆదివారం ఉదయకాలం, ఆయన సమాధిలోండి తిరిగి లేచాడు. ఆ సమాధి మీద ఉంచబడిన రాయి, ఆ పెద్ద రాయి, దానికి రోమా ప్రభుత్వం వాళ్ళు వేసిన సీల్స్, ఆ గొలుసులు, ఆ ముద్రలు అన్నీ కూడా తెగిపోయాయి. ఆ రాయి పక్కకు పొరలించబడింది. యేసు ప్రభు సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్త్రాలు కూడా చక్కగా మడతపెట్టి, ఆయనకి చనిపోయిన తర్వాత డెడ్ బాడీకి చుట్టిన వస్త్రాలు చక్కగా మడతపెట్టి ఆ సమాధిలో పెట్టబడి ఉండడం చూశారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఈయన తిరిగి లేచాడని చెప్పకుండా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పమని యూదులు ఆయన మీద ఉన్నటువంటి అసూయ చేత తిరిగి లేవలేదని ఆయన శిష్యులు వచ్చి తీసుకువెళ్ళారని చెప్పమని వాళ్ళకి లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు చెప్పారు సమాధానం. ఏమని అంటే, మేము నిద్రపోతున్నాము, శిష్యులు వచ్చారు, ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళారు అని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు ఎవరు వచ్చారు? నిద్రపోయేవాడికి శిష్యులు వచ్చినట్టు తెలుస్తుందా? అసలు నేను పెట్టింది ఎందుకు? సమాధి కాడ నిద్రపోంటారా?
ఎందుకు పెట్టినట్టు? సమాధిలో నుండి యేసు ప్రభు లేస్తాడో లేక ఎవరైనా ఎత్తుకుపోతారో జాగ్రత్తగా కనిపెట్టండి రా అని కాపలా పెడితే వీళ్ళు నిద్రపోతున్నారంట. అదేమన్నా బెడ్రూమా? అక్కడ పడుకోవటం ఎందుకు వీళ్ళు? కనుక వీళ్ళు నిద్రపోవటానికి అక్కడికి వెళ్ళాల, కాపలా కాయటానికి వెళ్ళారు. కాపలా కాసేవాడు నిద్రపోతే సరే నిద్రపోయారు అనుకుందాం. శిష్యులు వచ్చింది ఎట్లా తెలిసింది? నిద్రపోయేవాడికి శిష్యులు వచ్చింది తెలియదు కదా. సరే శిష్యులు వచ్చింది తెలిసింది అనుకో, వీళ్ళు ఏం చేయాలి? అరే వచ్చారంట్రా అని వాళ్ళని వెంటబడి పట్టుకోవాలి. కనుక వీళ్ళు నిద్రపోలా, శిష్యులు రాలా. తాను చెప్పినట్టే యేసయ్య తిరిగి సమాధిలోండి లేచాడు. మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి మన ప్రభైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఎందుకు కొట్టమన్నానంటే ఇంతవరకు ఎవడో లేవల. ప్రపంచ చరిత్రలో రాజులు, మహాత్ములు, చక్రవర్తులు, దేవుళ్ళు, దేవతలు అనే వాళ్ళ పేర్లు ఈ భూమి మీద మనకి కనబడతాయి. ప్రపంచ చరిత్రలో ఆ దేవుళ్ళకే కానీ, ఆ దేవతలకే కానీ, ఆ రాజులకే కానీ, ఆ చక్రవర్తులకే కానీ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో మనకి ఆయా పుస్తకాలలో కనబడతాయి. కానీ ఏ ఒక్కరు కూడా తమ జీవితాన్ని ఈ లోకంలో జీవించిన తర్వాత, వారు ముగించిన తర్వాత, వారిని మట్టిలో పెట్టిన తర్వాత మరలా భూమి వాళ్ళని వదలలేదు. మరలా ఏ సమాధి తెరవబడలేదు. ఒకే ఒక సమాధి తెరవబడింది. అది ఇప్పటికీ తెరవబడి ఉంది. అది నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క సమాధి. దేవునికి స్తోత్రం. అందుకనే ఇట్టి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అక్షరానుసారమైనటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించలేదు కానీ పరలోకమందే ప్రవేశించెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళి చేరడానికే ఈ సేవ. ఏదో అందరూ ఉద్యోగాలు చేసుకున్నట్లుగా ఉద్యోగం చేసుకొని ఏదో వచ్చినటువంటి వాటితో తిని జీవితాన్ని కొనసాగించుకోవాలని దేవుడు ఈ సేవ ఇవ్వలేదు. అర్థమైందా? అర్థం కాలేదు నేను చెప్పి. ఈ సేవా పరిచర్యను భూమి మీద ఏ సేవకుడికైనా దేవుడిచ్చిన ఉద్దేశం ఏ విధం చేతనైనా ఆ మహిమగల యేసు ప్రభుని కలుసుకునేదానికి సిద్ధపడుచు అనేకుల్ని సిద్ధపరచడానికే ఈ ఘనమైన పనిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ పని చేయడానికి పిలువబడిన వారికి ఆయన చెప్పిన మాట, మీకు కలిగిన సమస్తం, మీకు కలిగినదంతయు విడిచిపెట్టి నన్ను వెంబడించాలి అని చెప్పాడు. తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా, భార్యనైనా, పిల్లలనైనా నాకంటే ఎక్కువగా ఎవరు ప్రేమించకూడదు. కనుక వాళ్ళని ద్వేషించాలి. చివరికి తన ప్రాణాన్ని సహా ద్వేషింపనివాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. అందుకని ఆయన శిష్యులు ఎవరో అన్నదాన్ని ఈ వాక్యాలను బట్టి మనం గ్రహించవచ్చు. చదవండి లోకాసు వార్త 14వ అధ్యాయం 25, 26, 27 వరకు చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లల్ని అన్నదమ్ములని అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు.
తన ప్రాణమును సహా ద్వేషింపని వాడు అన్నది ఎన్నో వచనం, 26వ వాక్యం. అది కూడా ఒకసారి చదవండి. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు చూడండి, ఈ ఉద్యోగానికి ఉన్న క్వాలిటీ, ఇది అర్హత, ఇలాంటి ఎలిజిబిలిటీ లేదా అర్హతను కలుగ చేసేది దీన్ని ప్రతిష్టా జీవితం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకే దైవ సేవకులు చాలా ప్రాముఖ్యమైన పనిలో ఉన్నారు. అందుకే దైవ సేవకులమైన దేవుడు మనల్ని సేవకు పిలిచినందుకు మనం దేవునికి మహా కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న ఏ గవర్నమెంట్ కానీ, ఏ ఉన్నతమైన కంపెనీ కానీ ఇచ్చే ఉద్యోగాల్లో దీనికంటే శ్రేష్టమైన ఉద్యోగం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళు గట్టిగా అల్లుళ్ళు చెప్పండి. ఇది అడుక్కు తినే ఉద్యోగం కాదు, లేక ఇది బ్రతకడానికి వచ్చిన ఉద్యోగం కాదు, అనేకులను బ్రతికించడానికి వచ్చిన ఉద్యోగం. దేవునికి స్తోత్రం. కనుక ఈ ప్రతిష్ఠితమైనటువంటి అనుభవాలు దేవుడు తన శిష్యులకు లేదా తన సేవకులకు ఇచ్చి ఉన్నాడు. ఈ విధంగా యేసు ప్రభు పరదైసును తీసుకొని వెళ్ళి ఆ స్పేస్లో వదిలేసి ఆయన తండ్రి సింహాసనానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వెళ్ళినవాడు మరలా తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వస్తాడు అంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి. ఏమండి, ఆల్రెడీ స్థలాలు అంతకుముందు ఉన్నాయి. దాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఇప్పుడు శ్రద్ధగా వినండి. తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి కదా, ఇంకా సిద్ధపరిచేది ఏంటి? నా ప్రశ్న అర్థమైందా, అర్థం కాలేదా? ఆల్రెడీ తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, ఇంకా సిద్ధపరిచేది ఏమిటి అంటున్నా? ఆల్రెడీ ఉన్న వాటిని రిపేర్ చేయడానికి వెళ్ళాడా? సేవకులకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదు నా ప్రశ్న. చదవండి ఆ వాక్యం చదువునా, ఎన్నో వచనం అది? నా తండ్రి ఇంట 14వ అధ్యాయం 2వ వాక్యం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అదిగో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. కనుక ఆయన యొద్ద ఉంచుకోవడానికి ఒక గుంపు కొరకు ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరచబోచున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఏ స్థలం? మీరు చూడండి, ఈ అతి పరిశుద్ధ స్థలమే నేను నిన్నటి చెప్పాను, నూతన యెరూషలేము, సియోను అని. నూతన యెరూషలేము అనేటువంటిది విశ్వాసుల కొరకు, సియోను అనేది ప్రతిష్ఠితమైన దైవ సేవకుల కొరకు ఆయన సిద్ధపరిచే పని నిమిత్తం ఆయన వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పని జరుగుచున్నది.
బైబిల్లో ఏం రాస్తుందంటే ఆయన సియోనును కట్టి తన మహిమలో ప్రత్యక్షమగును అని రాస్తుంది. ఇంకొక మాట కూడా ఉంది, ఆయన యెరూషలేమును కట్టుచున్నాడు అని. యెరూషలేము, సియోన్ అనేది లిటరల్గా అక్షరానుసారంగా దావీదు మహారాజు కట్టాడు. సియోను పురాన్ని కట్టాడు, అలాగే దావీదు పురాన్ని కూడా కట్టాడు. దావీదుపురములోనే ఎత్తైన స్థలం సియోను కోట. అక్షరానుసారంగా ఇదే భూమి మీద దావీదు మహారాజు కట్టాడు. కానీ ఇప్పుడు దావీదు మహారాజు కాదు, మనుషుడు కాదు కట్టేది ఇది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సియోన్ని ఆయనే కట్టిస్తాను అని. 102వ కీర్తన 16వ వాక్యం. అందరూ బైబిల్ తీసి చూడండి. 102వ కీర్తన 16వ వాక్యం చూడనా, చదువు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. తప్పు ట్రాన్స్లేషన్ పడింది, మీరు గ్రహించాలి. ట్రాన్స్లేషన్ మిస్టేక్. యెహోవా సియోనును, నువ్వు చదువు ఉన్నది యాస్టీజ్గా. యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. కట్టి ఉన్నాడు కాదు, తర్వాత చదువు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ప్రత్యక్షమాయను కాదు, ప్రత్యక్షమగును. సియోనును కట్టి, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే తీయండి, లేదా తెలుగు వాడుక భాష బైబిల్ తీయండి. ఎందుకంటే యెహోవా సియోనును మరలా నిర్మిస్తాడు. యెహోవా సియోనును మరలా నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు మరలా చూస్తారు. యెరూషలేము మహిమను ప్రజలు మరలా చూస్తారు. ఇది ఫ్యూచర్ టెన్స్ లో రాయబడింది, అంటే జరగబోయేదని. రైట్. When the Lord shall build up Zion. Lord shall build up Zion. Build up, shall build up. He shall appear in his glory. He shall appear his glory. అంటే ఆయన సియోన్ని కట్టి ఆయన మహిమలో ప్రత్యక్షం అవుతాడు. షల్ అనేది జరగబోయేదాన్ని చెప్తుంది, కానీ తెలుగు ట్రాన్స్లేషన్లో మాత్రం కట్టి ప్రత్యక్షమాయను అని రాశాడు. కనుక ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదు. కనుక సియోను అనేదాన్ని కట్టుచూ ఉన్నాడు. యెహోవా సియోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షం అవుతాడు. ఇది తెలుగు వాడుక భాషలో ఉన్నమాట. యెరూషలేమును కూడా కట్టుచున్నట్లుగా బైబిల్లో రాస్తుంది. పాట కూడా ఉంది, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఆమేన్. నాకు ఆ ఒక్క పదమే కావాలి. యెరూషలేమును యెహోవా కట్టుచున్నాడు. దాన్ని బైబిల్లో రెఫరెన్స్ దొరికిందా? మీకు దొరకకపోతే నేను పట్టుకుంటా. దొరికితే చెప్పండి. 147వ కీర్తన 2వ వాక్యం. రైట్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. కట్టువాడు. కట్టినవాడా కట్టువాడా? కట్టువాడు అంటే ఇది జరగబోయేదాన్ని లేదా కట్టుచున్న అనుభవాన్ని కూడా. ఇప్పుడు ఎప్పటి నుంచి కట్టడం ప్రారంభించబడింది అన్నది మన ప్రశ్న అయితే, యేసు ప్రభు ఆరోహణమై తండ్రి యొక్క సింహాసనానికి వెళ్ళిన దగ్గర నుండి, తండ్రి యొద్ద నుండి ఆయన వేరొక ఆదరణకర్తను, మిమ్ముల్ని నేను అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను,
నేను మీ యొద్దకు వేరొక ఆదరణకర్తను పంపుతాను అని చెప్పాడు. ఆ వేరొక ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ పెంతెకొస్తు అనే పండుగ రోజు, యూదుల యొక్క పండుగ పెంతెకొస్తు అనే పండుగ. ఆ యూదుల యొక్క పండుగ రోజున ప్రపంచంలో చెదరిపోయి ఉన్న యూదులందరూ ఆ పండుగకి వచ్చారు. ఆ పండుగ రోజున ఉదయకాలమే దేవుని పరిశుద్ధాత్మ వారు కూడి ఉన్న మేడగదిలో కుమ్మరించబడింది. వారందరూ ఆత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇందాక పాస్టర్ గారు మీరు ఆరాధన చేస్తూ మాట్లాడారే, అలాగా అన్య భాషలతో మాట్లాడసాగిరి. అక్కడ నుండి యెరూషలేము సియోను కట్టడం ప్రారంభం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ పెంతెకొస్తు రోజున మేడగదిలో 2 గుంపుల వారు ఉన్నారు. ఒక గుంపు ప్రతిష్ఠించబడిన దేవుని సేవకులు, రెండవ గుంపు ప్రతిష్ఠించబడిన సేవకులైన లేక శిష్యులైనటువంటి వారిని వెంబడించుచున్న విశ్వాసులు. ఈ మొత్తాన్ని కలిపి ఇంచుమించు 120 మంది అని అక్కడ రాశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక గుంపు దైవ సేవకులుగాను మరొక గుంపు విశ్వాసులుగాను కట్టబడుచు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థం కాలేదు? ఓకే. ఆ కన్స్ట్రక్షన్ ఎప్పటి వరకు? ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చే ఆ సమయం వరకు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రాయి మీద రాయి పేర్చబడుతూ ఉంది. ఈ రాళ్ళు కాదు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఎఫెసీ పత్రిక 2:19 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 చదవండి. కాబట్టి వీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. కొంచెం నెమ్మదిగా చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు సిద్ధపరిచే స్థలం ఏది? ఆ రాళ్ళు ఎక్కడై? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? దానికి మూలరాయి, కార్నర్ స్టోన్ ప్రభువైన యేసుక్రీస్తు. రెండవది అపోస్తలులు, ప్రవక్తలు, పునాది రాళ్ళు. ఓకే. దాని మీద మనము కూడా లేక మీరు కూడా ఆత్మ సంబంధముగా, అంటే ఆత్మ చేత అభిషేకించబడి సజీవమైన రాళ్ళు అని పేతురు చెప్తున్నాడు. 3 భాగాలు గుర్తుపెట్టుకోండి. 1 మూలరాయి, 2 పునాది రాళ్ళు, 3 సజీవమైన రాళ్ళు. మూలరాయి ఈజ్ ఈక్వల్. ఆ సజీవమైన రాళ్ళు అన్నది కూడా పేతురు పత్రికలో చూడండి ఒకసారి. మీరును సజీవమైన రాళ్ళ. పేతురు పత్రిక అయ్యగారు 1 పేతురు 2:5.
మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగులు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏ రాళ్ళు? 3 చెప్పాను. ఇప్పుడు 3 రాళ్ళు మనం చూసాం అక్కడ. ఒక రాయి కార్నర్ స్టోన్, మూలరాయి యేసుక్రీస్తు. రెండో టైపు పునాది రాళ్ళు, అపోస్తులు, ప్రవక్తలు. 3వ రాయి లేక 3వ భాగమైన రాళ్ళు సజీవమైన రాళ్ళు. ఇప్పుడు మొదట యేసుక్రీస్తు, తరువాత అపోస్తులు అంటే దైవ సేవకులు, సజీవమైన రాళ్ళు అంటే విశ్వాసులని మనం చెప్పుకోవచ్చు. ఇది కట్టబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మూలరాయి మారదో ఒకటే, అపోస్తుల సంఖ్య పెరగబడుతూ ఉంది. ఈ అపోస్తుల యొక్క సంఖ్య ఎన్ని రాళ్ళు అంటే, ప్రపంచంలో కృపాకాలం ఆరంభం నుండి కృపాకాలం ముగింపు వరకు, ఈ కృపాకాలం అని చెప్పినప్పుడు దానికి ముందు కొన్ని యుగాలు ఉన్నాయి. యుగాలను గురించి కూడా తెలుసుకోవాలి. కృపాకాలం తర్వాత కూడా కొన్ని యుగాలు ఉన్నాయి. మొత్తం పరిశుద్ధ గ్రంథ ఆధారంగా 10 యుగాలు ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. మీకు నేను పెద్ద చార్ట్ అది లేదు నా దగ్గర, తీసుకురాలేదు. ఈ చిన్న చార్ట్ మాత్రం మీకు అర్థం కాదు. ఎంత నేను చెప్పినా అర్థం కాదు. అది కనీసం షీట్ అన్న మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ షీట్లు ఉన్నాయా? ఇవి ఇచ్చేసి ఒక్కొక్కరికి తర్వాత వ్యాపారాల సంఘం తర్వాత, కానీ అందరికి ఇచ్చేసి బిజినెస్ సంఘం తర్వాత ముందైతే ఇది అర్థం చేసుకోవాలి. ఇచ్చేసి చదువుకున్న వాళ్ళకి మాత్రమే, అందరికీ మాకు చదువుకున్న వాళ్ళకి మాత్రమే, చదువు రాని వాళ్ళు తీసుకోవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన చార్టు, చాలా ప్రాముఖ్యమైన చార్టు. చదువు రాని వాళ్ళు తీసుకోవద్దు. ఇది ఓకే, ఇచ్చేసారా? రైట్. ఇంకెవరికైనా కావాలంటే చేయొస్తుంది. వీళ్ళకి మీకున్నాయా? మరి మీరు చదువుకోలేదా? తీసుకురా, ముందుకు తీసుకురా. అడిషనల్గా కావాలంటే తర్వాత తీసుకుందరు, కానీ మీరు ప్రజెంట్ ఒక్కొక్కటి తీసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చెప్పింది పరదైసు భూమి క్రింది భాగాల్లో ఉంది అని చెప్పుకున్నాం. కింద భాగాల్లో చూడండి, 1 2 3 4 5 గళ్ళు ఉన్నాయి అక్కడ కింద. భూమి క్రిందనున్న భాగములు అని రాస్తుంది చూడండి. సెంటర్లో కింద భాగంలో లోయర్ పార్ట్స్ ఆఫ్ ఎర్త్. ఎంతమందికి కనబడింది? తీసుకోండి, చదువుకున్నారా? మీకు పాఠం నేను మామూలుగా చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థమవుతుంది చార్ట్. ఇదిగోండి,
భూమి క్రింద భాగాలని రాస్తుంటుంది చూడండి, భూమి యొక్క క్రింది భాగాలు. ఓకే, ఇక్కడ చాలా భాగాలు ఉన్నాయి. దీన్ని భూమి క్రింద ఉన్న భాగాలన్నిటినీ కూడా పాతాళము అని చెప్పుకోవచ్చు. పాతాళంలో యేసయ్య ఆరోహణం కాక మునుపు పరదైసు పాతాళంలోనే ఉంది. ఓకే, ఆరోహణమైనప్పుడు ఇదిగో చూడండి, ఆరోహణమైనప్పుడు ఈ ఎల్లో కలర్లో ఉన్నది పరదైస్, కింది భాగంలో ఎల్లో కలర్లో ఉన్నది, పసుపు కలర్లో ఉన్నది పరదైస్. ఈ పరదైస్ని అదిగో చూడండి, అదే ఎల్లో కలర్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇందాక మీకు చదివించిన చెరను చెరగా తీసుకొని అనేదాన్ని అక్కడ రాసి ఉంది చూడండి, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పైన ఒక 3 బాక్సులు ఉన్నాయి చూడండి, 3 బాక్సులు లాగా ఉన్నాయి. దాన్ని మొదటి ఆకాశం కిందది, దానిపైది 2వ ఆకాశం, దానిపైన 3వ ఆకాశం. అమ్మా అక్కలో అర్థమవుతుందా? దీన్ని పరదైసు అని ఇక్కడ నుంచి యారో మార్క్ ఒకటి ఇచ్చింది చూడండి, ఎల్లో కలర్లో నుంచి ఒక చిన్న యారో మార్క్ ఇచ్చాము ఇటు. ఓకే, ఈ యారో మార్కు ఇది పరదైసు. ఇందాక మీకు చెప్పాను 3 ఆకాశాలని. ఇదే పరదైసు భూమి క్రింద ఉన్నప్పుడు ఒకే భాగంగా ఉంది. పైకి ఆయన వెళ్ళి ఆరోహణమై వెళ్ళేటప్పుడు మాత్రం దీన్ని స్పేస్లో వదిలేసి ఇక్కడికి వచ్చేసరికి 3 భాగాలుగా చేయబడింది. ఎందుకని అన్న ప్రశ్నకి తర్వాత మనం సమాధానం. ముందు ఆ తర్వాత అది కంటిన్యూషన్ అయింది. ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఒక నల్ల యారో మార్కుతో వద్దు కదా నల్లది, అది ఈ సింహాసనంలోకి ఇవ్వబడింది. ఇది పరలోకం యొక్క తండ్రి సింహాసనం అని మీరు గ్రహించాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ప్రకటన 3:21 ప్రకారం, ప్రకటన గ్రంథం 3:21 రాసుకోండి, దాన్ని చదువుతున్నాడు వినండి. రాయి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు ఆసీనుడైన ప్రకారం, ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం లేక ఆసీనుడై ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు సింహాసనం ఎవరిది? ఇప్పుడు చదివిన వాక్య ప్రకారం సింహాసనం ఎవరిది? కాదు, తండ్రిది. తండ్రి యొక్క సింహాసనం ఎవరికి చెందింది? యేసయ్యకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? జయించినందుకు. ఏమి జయించాడన్న తర్వాత సంగతి మాట్లాడదాం. మొత్తం మీద అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మరణాన్ని జయించాడు. ఓకే, జయించిన ఆయన ఇదిగో తండ్రి యొక్క సింహాసనానికి అర్హుడుగా యోగ్యుడిగా మారాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సింహాసనం తండ్రిది, జయించిన కారణం చేత యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య ఏమంటున్నాడంటే, ఎవరైతే మీలో జయ జీవితం చేస్తారో వారికి నా సింహాసనాన్ని ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ జయ జీవితం అనేది చేసేదానికే కృపాకాలం అనే దానిలో సంపూర్ణంగా జయించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీకు కృపాకాలం అని చెప్పేసరికి యుగాల గురించి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యుగాల్లోకి వెళ్తే మీకు ఈ కార్నర్లో ఎండింగ్లో ఈ కార్నర్లో ఈ పక్కన ఈ నిలువుగా బాక్సులు ఉన్నాయి కదండి, 1 2 3 4 5 6 7 8 9 10 నంబర్లు ఉన్నాయి చూడండి. ముందు అర్థం కాల, ఇదిగో చూడండి, నా వైపు చూడండి, నువ్వు ఈ పక్కన
అలా పట్టుకో. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పై భాగంలో కార్నర్లో లేక పైన కొనలో ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి లోపల బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి, నలుపు రంగులు. ఒక్కొక్క స్క్వేర్కి ఒక్కొక్కటి ఉంది చూడండి నంబరు. 1 ఇటు చూడండి, ఇప్పుడు 1 2 రైట్ 3 4 5 6 7 8 9 ఇదిగో పైన 10ది ఇక్కడ రైటా? ఇప్పుడు రైట్, ఓకే అమ్మ సిస్టర్స్, అర్థమైందా? ఇప్పుడు మొదటిది ఏముందో చదవండి. రైట్. రెండవ యుగం అజ్ఞాన యుగం, మూడవది మనస్సాక్షి యుగం, నాలుగవది ధర్మశాస్త్ర యుగం, ఐదవది మార్చబడిన యుగం, ఆరవది ఇది ఈ కృపాయుగం. దాని తర్వాత కూడా ఉన్నాయి, కూడా ఒకసారి చదవండి. ఉపద్రవ యుగం, 8వది మహా ఉపద్రవ యుగం, 9వది 1000 ఏండ్ల పరిపాలన, 10వది లాస్ట్లో కార్నర్లో పైన ఉంది చూడండి, రాబోవు నిత్యం. అవే నిత్య నివాస స్థలాలు. ఇప్పుడు మనం 6వది కృపాకాలం. 6వది కృపాకాలం. ఈ కృపాకాలం యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆరోహణమై అభిషేకాన్ని లేక ఆత్మని ఆదరణకర్తను పంపిన దగ్గర నుండి స్టార్ట్. ముగింపు ఎప్పుడు? ఆయన నేడో రేపో రహస్యంగా రాబోచున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడు? ఆయన అందరికీ కనపడ్డాడు. ఒక దొంగలాగా ఆయన వస్తాడు. దొంగ కాదు, దొంగవలే. ఎవరైతే కనిపెట్టుకొని సిద్ధపడి ఉంటారో వారికి మాత్రమే ఆయన వచ్చే రాకను గూర్చిన ధ్వని, బోర ధ్వని వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు 2 గుంపుల వాళ్ళు ఎత్తబడతారు. ఎవరో 2 గ్రూపులు అంటే, ఒకటి క్రీస్తు నందున్న మృతులు, రెండవది క్రీస్తు నందున్న సజీవులు. అంటే ఒక గుంపు వాళ్ళు ఆవరణం యొక్క ఇక్కడ చూడండి, ఆవరణం యొక్క అనుభవం, పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం, అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం. అంటే 30, దాన్ని దాటి 60, దీన్ని దాటి 100, 100కి 100 పాళ్ళు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించిరి ఎవరైతే 100 యొక్క ఫలం, దాన్నే ప్రథమ ఫలం అని చెప్తాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రథమ ఫలంగా ఎవరైతే తమ్మును తాము సిద్ధపరచుకొని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ 3 భాగాల్లో 6 మెట్లు ఉన్నాయి. 7వది సింహాసనం. ఏమండి, రాత్రి మీకు చెప్పాను, మీకు ఆవరణంలో 2 వస్తువులు, పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు, అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో మరొక 3 వస్తువులు చెప్పాను రాత్రి రాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ సింహాసనం, మీకు ఇవ్వబడిన సింహాసనంలో ఉన్నటువంటి మెట్లు కింద నుంచి 2 డివైడ్ చేసుకుంటూ పోండి. మొదటి 2 ఆవరణము. ఏమిటి ఆ మొదటి 2? మీకు చూడండి రైట్. మొదటి 2 మెట్లు మారు మనసు, నీటి బాప్తీసం. మారు మనసు అనేది బలిపీఠం, నీటి బాప్తీసం అనేది ఇత్తడి గంగాళం. ఓకే,
తర్వాత 2 మెట్లు పరిశుద్ధాత్మ అభిషేకం, రెండవది ప్రత్యేక జీవితం. గత రాత్రి చెప్పాను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచున్నటువంటి వారికి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. ఆ వాగ్దానం ఆ 2 రాతి పలకలో. ప్లస్ ప్రత్యేక జీవితం అంటే అక్కడ రొట్టె విరుచుట, సహవాసం, ప్రార్థన, బోధ అనేవి ఉన్నాయి. అవి అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన. ఈ 4 ప్రత్యేక జీవితాన్ని చూపిస్తున్నాయి. ఓకే, తర్వాత 2 మెట్లు ఏమున్నాయి చదవండి. దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత. ఆ 7వది చూసారా, ఈ 6 కంప్లీట్ అయితే 7వ దానిలోకి ఆటోమేటిక్గా ఆయన వచ్చినప్పుడు దేహ విమోచన చెంది, అంటే ఈ మట్టి దేహం మహిమగల దేహంగా మార్చబడి ప్రభువుని కలుసుకోవడానికి వెళతాం. దీన్ని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఏమి రాస్తాడంటే, క్రీస్తునందున్న మృతులు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. చదువునానా మొదటి తెస్సలోనికైలు 4:15 నుంచి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము, నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము, నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. మీకు బోర శబ్దం అని చెప్పాను కదండి. పరలోకములోండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. 2 గ్రూపులు అని చెప్పాను. క్రీస్తునందున్న మృతులు అంటే వినండి, మారు మనసు, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ప్రత్యేక జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత కలిగి ఈ యాత్ర ముగించిన వారు క్రీస్తునందున్న మృతులు. ఓకే, ఒకవేళ వీటిల్లో ఏవైనా కంప్లీట్ చేయకపోతే వారిని క్రీస్తునందున్న మృతులు అనడానికి వీలు. రైట్. తరువాత క్రీస్తునందున్న సజీవులు ఎవరంటే ఇప్పుడు బ్రతికి ఉన్న మనం. యేసయ్య ఇంకా రాలేదు. ఒకవేళ ఇప్పుడే వచ్చాడనుకోండి, ఆయన వచ్చే సమయానికి మారు మనసు, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ప్రత్యేక జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత కలిగి ఉన్నామనుకోండి, దేహ విమోచన చెంది ఆయన్ని కలుసుకుంటాం. దేహ విమోచన ఎలా చెందుతుంది? క్రీస్తునందున్న మృతులేమో పునరుద్ధాన శక్తితో పునరుద్ధాన దేహముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందుండి బ్రతికి ఉన్న సజీవులు అంటే మనము ఉన్న పాటున రూపాంతరం చెందుతాం. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఉన్న పాటున మారిపోతాం. మనం సావాలి, మళ్ళీ సమాధిలో పెట్టాలి, ఇవన్నీ ఏముండవు. ఏది? ఆయన వచ్చేసరికి బ్రతికి ఉన్న వాళ్ళ సంగతి. ఆయన రావడానికి ముందు చనిపోయిన వాళ్ళు మాత్రం పునరుద్ధానం. ముందు లేచేది ఎవరు? క్రీస్తునందున్న మృతులు. క్రీస్తునందున్న వారంటే ఎవరు? 6 మెట్ల యొక్క అనుభవాన్ని 6 ఎందుకు తీసుకున్నావయ్యా నువ్వు, ఇంక వేరేది ఏదైనా తీసుకోవచ్చుగా అన్న ప్రశ్న కూడా మనకి రావచ్చు. ఈ 6 కూడా అపోస్తుల ఉపదేశాలు. దీనికి పాత నిబంధనలో ఏమి రాస్తుందంటే, ఇవి రక్షణాధారములైన బావులు లాంటివి. ఇందులో నుండి మనము నీళ్లు చేదుకోవాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం దయచేసి చదవండి. కావున మీరు ఆనందపడి
రక్షణాధారములైన బావులలో నుండి, రక్షణాధారములైన బావి కాదు, బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఇది ఒక్కొక్క బావి, 6 బావులు. లేదు ఇంకొక మాటలో చెప్పాలంటే 6 మెట్లు. 6 మెట్లని ఎలా చెప్పొచ్చు అంటే, జ్ఞాని అయిన సొలొమోను తన రాజ్యములో ఒక సింహాసనాన్ని ఏనుగు దంతముతో చేయించి దానికి మేలిమి బంగారం పొదిగింప చేశాడు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం అమ్మా 10వ అధ్యాయము 18 నుంచి. నువ్వు సాగది మాకు ఒకేసారి చెప్పరా బాబు. మొదటి రాజులు 10:18. అది మొదటి రాజులు 10వ అధ్యాయం 18వ వాక్యం. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనములకు 6 మెట్లుండెను. చాలు, నాకు కావాల్సింది అది. ఈ సింహాసనానికి 6 మెట్లుండెను. 7వది సింహాసనం. ఓకే, ఒకటి సింహాసనానికి ఉన్న 6 మెట్లు. ఒక్కొక్క మెట్లో రక్షణ ఉంది. రక్షణ ప్రారంభం వేరు, ముగింపు వేరు. అందుకనే మారు మనసులో రక్షణ ఆరంభమవుతుంది. సంపూర్ణ పరిశుద్ధతలో రక్షణ ఆచార్య పెట్టుకో. సంపూర్ణ పరిశుద్ధతలో రక్షణ సంపూర్తి అవుతుంది. అందుకనే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అంటే ఇప్పుడు వీళ్ళకి రక్షణ లేదా అన్న డౌట్ రావచ్చు. ఉంది. 30 అంతల రక్షణ ఉంది, 60 అంతల రక్షణ ఉంది, 100 అంతల రక్షణ ఉంది. మీకు ఏ రక్షణ కావాలో ఆ రక్షణ కోరుకోవచ్చు. మిమ్మల్ని ఎవరో బలవంతాన్ని లాక్కొచ్చి నువ్వు ఇదే రక్షణలో పొందాలని అంటాను. లేదురా బాబు ఇవన్నీ అవసరం, మాకు నరకమే బాగుంటుంది అంటే నరకానికి కూడా పోవచ్చు. ప్రతివానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నరకమే బాగుంటుందంటే ఈ భూమి మీద ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టం. కోరింది తినొచ్చు, కోరింది తాగొచ్చు, కోరింది అనుభవించవచ్చు. ఆ ధనవంతుడిలాగా చక్కగా ఈ లోకం మట్టుకే సంతోషించవచ్చు. ఆ తర్వాత యుగాయుగాలు అక్కడ అగ్ని ఆరదు. ఈ కార్నర్లో ఉంటుంది చూడండి, నిత్య నివాస స్థలాల్లో ఈ కార్నర్లో ఉన్నది కింద ఉన్నది, ఇది కూడా నిత్యము ఉండేదే. అది ఆరని అగ్ని ఎర్రగా కనపడుతుంది చూడండి. దాంట్లో ముందు 3 గురువులు ఉన్నారు, మన గురువులు. ఆ 3 ఎవరో తెలుసా? ఒకటి ఆదిఘట సర్పం, తండ్రి యొక్క పోలికకు విరోధంగా ఉన్నటువంటి సర్పం ఆదిఘట సర్పం. సర్పము తన కొయుక్తి చేత హవ్వ మనసుని చెరిపింది లేదా మోసపరిచి. రెండవ గురువు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఈ లోకంలో నేనే క్రీస్తునని చెప్పుకునేవాడు. మూడవ గురువు ఉన్నాడు, అబద్ధ ప్రవక్త. వాడెవరయ్యా అంటే పరిశుద్ధాత్మకి విరుద్ధంగా క్రియ చేసేవాడు. దేవుడు ఎవరయ్యా అంటే త్రిత్వం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని మీరు ఆ ఆరంభంలో ఒకటి ఉంది, ఫార్మర్ ఎటర్నిటీ అని రాస్తుంటుంది. 3 రౌండ్లు వేసి కలిసి ఉన్నది చూడండి. పైన ఉన్నది బ్లూ కలర్లో ఉన్నది తండ్రి, రెడ్ కలర్లో ఉన్నది కుమారుడు, ఎల్లో కలర్లో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. 3 సంపూర్ణులే. ఈ 3 యొక్క పరిపూర్ణత సంపూర్ణ పరిశుద్ధత అని గ్రహించాలి. తండ్రి సంపూర్ణ పరిశుద్ధుడు, కుమారుని యేసుక్రీస్తు సంపూర్ణ పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంపూర్ణ పరిశుద్ధుడు. అందుకని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవారాత్రములు దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ ఉన్నాడు దేవుని ఇష్టం. అలాగే తండ్రి పరిశుద్ధంగా ఉన్నట్లుగా
భూమి మీద తలంపుల్లో పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో, బాగా వినండి, వెరీ ఇంపార్టెంట్. నువ్వెంత భక్తుడు అయినా భక్తురాలు అయినా దురాలోచన మాత్రం రాకూడదు. తలంపులలో జయం అంటారు. ఇది జయ జీవితం చేసిన వాడికే యేసయ్య తన సింహాసనం ఇస్తాను అని చెప్పాడు. తలంపుల్లో వచ్చిన దురాలోచన చెడు ఎవరికి తెలుస్తుంది? మీ నాన్నకి తెలుస్తుందా? మీ మమ్మీకి? మీ ఫ్రెండ్కి తెలుస్తుందా? చెప్పరండి. పక్కనున్న వాడికి ఎవడికి తెలియదు. కానీ అవి తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన చూచుచున్న దేవుడు. తలంపులలో నిష్కల్మషముగా ఉన్న అనుభవం తండ్రి యొక్క పరిశుద్ధత లేక తండ్రి యొక్క పోలిక. మాటల్లో పవిత్రత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పోలిక. మాటలు లేదా ప్రాణములో పరిశుద్ధత అంటాం. మూడవది శరీరములో పరిశుద్ధత, అంటే యేసు క్రీస్తు యొక్క సారూప్యములు ఉన్న శరీరం. ఈ శరీరములో సత్క్రియలు లేక పరిశుద్ధమైన క్రియలు అనేవి సంపూర్ణంగా చేయాలి. సత్ప్రవర్తన అని చెప్పుకోవచ్చు. ఒకటి తలంపుల్లో పరిశుద్ధత, రెండు ప్రాణములో పరిశుద్ధత, మూడు క్రియలలో పరిశుద్ధత. దాన్నే సంపూర్ణ పరిశుద్ధత అని ఆరో మెట్టుని చెప్పుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చాలా లోతైన పాఠాలు. నెమ్మదిగా మనం నేర్చుకోవలసిన అవసరత ఉంది. కనుక ఇప్పుడు పరదైస్ ఎక్కడ ఉంది? ఎన్ని భాగాలుగా చేయబడిందని చెప్పుకున్నాం? 3 భాగాలు. అంతకుముందు ఎన్ని భాగాలు? 1 భాగం. ఎందుకని? రీజన్ ఉండాలిగా. ఒకదానిగా ఉంచేయచ్చు కదా. ఏమైంది? అందరూ నీతిమంతులేగా. యేసు ప్రభు ఆరోహణమైన తరువాత, తండ్రి దగ్గరకు వెళ్ళి చేరిన తరువాత నుండి మాత్రమే, ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ అభిషేకం పంపబడిన తరువాత మాత్రమే 3వ స్థలమైనటువంటి నూతన యెరూషలేము సియోను కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. అంతకుముందు తండ్రి ఇంట నివాస స్థలాలు ఉన్నాయి. మనం ఏమనుకోవచ్చంటే ఆవరణం యొక్క అనుభవం, పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం అనగా నూతన భూమి, నూతనమైన ఆకాశం అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే 3rd క్లాసు, 2nd క్లాసు ఆల్రెడీ ఉన్నాయి. 1st క్లాసు మాత్రం యేసయ్య ఆరోహణమైన తర్వాత మాత్రమే, అభిషేకం కుమ్మరించబడిన తర్వాత మాత్రమే. మరి అంతకుముందు అభిషేకం లేదా? అంతకుముందు పరిశుద్ధాత్మ లేడా అంటే ఉన్నాడు. ఉన్నాడు. ఆయన వెళ్ళి కుమ్మరించిన తరువాత లోపలికి వచ్చాడు. ఆత్మదేవుడు 2 విధాలుగా మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడు యేసు ప్రభుని నోటితో ఒప్పుకోలేడు, అంగీకరించలేడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయంతోనే ఏ వ్యక్తి అయినా యేసే ప్రభు అని ఒప్పుకొని తీరుతాడు. అంత మాత్రాన అతడు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నాడు అని అనుకోవటం పొరపాటు. ఆయనతో ఉండి ఒప్పింప చేస్తాడు. మనం ఒప్పుకొని యేసుక్రీస్తుని అంగీకరిస్తాం. తో ఉన్నంత మాత్రాన సంపూర్ణులుగా మారలేరు. లోపలికి రావాలి. దాన్ని లో అనే అనుభవం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక 2 లీటర్ల పాలు తీసుకున్నాం అనుకోండి. ఒక 2 లీటర్ల పాలు, ఇదొక పాత్ర, ఇదొక పాత్ర అనుకోండి. పాలు పెరుగుగా మారాలి. ఇప్పుడు ఏం చేయాలి? మీ పాలే తెలీదు అసలు మీకు. పాలు పెరుగవ్వాలంటే ఏం చేయాలి? పాలల్లో తోడేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు
నేనేం చేశానంటే ఇదొక లీటర్ పాలు ఇదొక లీటర్ పాలు కాసి పెట్టాం. తోడు ఏం చేశానంటే దీని పక్కనేసా, పాత్ర పక్కనేసా. అంటే పక్కనేగా. ఈ పాత్రకి ఏం చేశానంటే దీని లోపలేసా. ఈ రెండు పాలల్లో ఏ పాలు తోడుకుంటాయి, ఏ పాలు పెరుగుగా మారవు. ఇదా ఎందుకని? లో ఉన్న అనుభవం. పరిశుద్ధాత్మతో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన వలె సంపూర్ణంగా మారలేడు. పరిశుద్ధాత్మలో ఉన్న వ్యక్తి ఆయన వలె మార్చబడతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. కనుక మనం తో ఉండి ఉన్న పరలోకానికి పోతాం. కానీ పరలోకంలో ఎక్కడికి పోతాం? వెళితే ఆవరణం యొక్క అనుభవమైన నూతన భూమికి. ఇప్పుడు ఇంకో 3 చేర్చుకున్నాం. దాంట్లో మొదటి ఆకాశం, దానిలో రక్షించబడినటువంటి సాధారణ రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా నరకానికి పోరు, కానీ నరకాన్ని తప్పించుకొని నూతన భూమికి వెళ్తారు. గత రాత్రి చెప్పా, నికోదేము తో యేసయ్య చెప్పిన మాట, ఒకడు క్రొత్తగా జన్మించితే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఓకే, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక క్రొత్త జన్మ అనేది మారు మనసు లేదా నీటి మూలంగా జన్మించే అనుభవం, ఆవరణం యొక్క అనుభవం అని చెప్పుకున్నాం. ఆ 2 అనుభవాలు పొందిన ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎగిరిపోవటం మాత్రం సాధ్యమైద్దా? కాదు. కానీ 3వ అనుభవమే పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చే అనుభవం. మారు మనసు, నీటి బాప్తిసం వరకు ఆత్మ మనతో ఉండి చేసే పని, తో ఉండి చేసే పని. పరిశుద్ధాత్మ అన్య భాషల గుర్తుతో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 33వ వాక్యంలో చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని చదువుతాం. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వాక్యం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, యేసయ్య కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది, మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. 2 ఏదో వచ్చేసిందే అభిషేకం కాదు. ఒకటి చూసేది, రెండోది వినేది. కళ్ళకి చెవులకి ఈ గ్రహింపు కలిగించేదే పరిశుద్ధాత్మ అభిషేకం. దేవునికి స్తోత్రం. కనుక వినేదేమో అన్య భాషలు, చూసేదేమో ఈ మట్టి శరీరంలోకి అగ్ని ఎప్పుడైతే వస్తుందో ఈ పాపపు శరీరం ఈ అగ్నికి ఏమైపోతుందంటే తట్టుకోలేక షేక్ అయిపోతుంది. అప్పుడు రాను శరీరంలో ఉన్న పాపపు క్రియలన్నీ కూడా దహించబడి పాపము శాపము కార్యాలన్నీ నిర్మూలమైపోయి ఈ శరీరం అగ్ని జ్వాలలుగా మారి పవిత్రపరచబడుతుంది. చూడండి, మాంసం ఉందనుకోండి, మాంసం అది కొన్ని దినాల తరువాత నువ్వు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా స్మెల్ వచ్చేస్తుంది. అదే బూడిద ఉందనుకోండి, అది స్మెల్లే రాదు. కారణం ఏమిటి? అందుకనే బూడిద అనేటువంటి ఒక దహింపబడిన అనుభవం శరీర క్రియలను లేక శరీర కార్యాలని ఆత్మచేత మనము చంపాలి లేక బూడిద చెయ్యాలి. బూడిద అనేది సంపూర్ణ పరిశుద్ధత. దహింపబడని అనుభవం అనేది మనలో దుర్వాసన వెదజల్లుతుంది. అంటే సాక్ష్యం చెడ్డగా వస్తుంది. కనుక దైవ సేవకులమైన మనం బలిపీఠం మీద మన యొక్క ప్రాణాత్మ దేహాలని సజీవయాగంగా సమర్పించి మనం పరిపూర్ణ పరిశుద్ధులుగా మారాలి.
ఈ విషయాలన్నీ అంత తేలిగ్గా అర్థం చేసుకోవటం కష్టం. ఒకటి అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అర్థమయ్యేలాగా ఇతరులకి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది అది మరొక ఎత్తు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రెండిటికి దైవ కృప మనకి కావాలి. దేవునికి స్తోత్రం. కనుక మనమందరం దైవ అనుగ్రహం పొంది లేక కృప ద్వారా వీటన్నిటినీ సాధ్యం చేసుకోవాలి. కృప అనేది ఎలిజిబిలిటీని బట్టి, అర్హతను బట్టి ఇచ్చేది కాదు. అనర్హులైన వారికి దేవుడు అనుగ్రహించే యోగ్యతనే కృప అని. అందుకే దైవజనుడైన పౌలు, నేను ఏమై ఉన్నానో అది నా దేవుని కృప వలనే అయ్యున్నాను. కృపలో వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మన యందు ఆయన ఉంచిన కృప నిష్ఫలం కాకూడదు, అది ఫలభరితంగా మారాలి. ఏ ఫలంగా మారాలి? 30, 60, 100. దేవునికి స్తోత్రం. అది మనం పడే ప్రయాస మీద ఆధారపడి ఉంది. యాకోబు అంటాడు, విలువైన భూఫలం అంటాడు, ప్రథమ ఫలాన్ని. ఒక వ్యవసాయకుడు విలువైన భూఫలం నిమిత్తం తొలకరి కడవరి వానల కొరకు ఓపికతో కాచుకొనిచూ ఎదురు చూస్తాడు. చదవండి యాకోబు పత్రిక 5:7. సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడకి లింక్ చూడండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, చదువు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక, దీన్ని లింక్ చూడండి. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. 2 వానలు పడాలి మన మీద. తొలకరి వాన, కడవరి వాన. తొలకరి వాన అంటే మొదటగా మనం పొందే పరిశుద్ధాత్మ అభిషేకం, అన్య భాషల గుర్తుతో మన జీవితంలో మన లోపల కుమ్మరించబడుచున్న అభిషేకం తొలకరి వాన. రెండవ వాన కడవరి వాన అంటే దేవుని వాక్యం అనే ఉపదేశం. ఆయన ఉపదేశం వాన వలె మన మీద లేక మన హృదయంలో కుమ్మరించబడాలి. చాలా రకాలైన ఉపదేశాలు లోకంలో ఉన్నాయి. చాలామంది ప్రసంగికులు ఉన్నారు, చాలా పాట పాడేవాళ్ళు ఉన్నారు, సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ పరిపూర్ణతకు వెళ్ళే ఉపదేశం మాత్రం అందరికీ ఇవ్వబడలేదు. ఇది ఎవరికి మాత్రం ఇవ్వబడిందంటే అపోస్తుల యొక్క ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వారు. అపోస్తుల ప్రతిష్టలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. 3 చాలా ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ప్రాముఖ్యమైనటువంటి ప్రతిష్టలో భూలోకములో ధనానికి లేక సిరికి ఏ సంబంధం లేనివాడైన వాడు అపోస్తులు. లోకంలో సిరి అనేది, ధనం అనేది అందరికీ అవసరం లేని వాళ్ళు ఎవరున్నారు? అవసరం ఉన్నా సరే ధనంతో ఏ విధమైన లింకు లేకుండా, అది బ్యాంకు లింకే కానీ, చిట్టి లింకే కానీ, మనుషులతో ఉన్నటువంటి లింకే కానీ, అంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు అని. ఇదొక భయంకరమైనటువంటి సేవకులను పట్టి పీడిస్తున్న దయ్యపు స్పిరిట్. విశ్వాసుల సంగతి వదిలేయండి, సేవకుల సంగతి చెప్తాను. అది మొదటిది. అందుకని యేసయ్య చెప్పిన మాట మీరు కోట్ చేసుకోండి. ఏంటంటే, ఒకడు సిరికిని దేవునికిని దాసుడుగా ఉండగలడా? ఉండలేడు. అయితే సిరికైనా దాసుడు అవ్వాలి, లేదా దేవునికైనా దాసుడు అవ్వాలి. అదొకటి. రెండోది, శరీరములో వచ్చిన రోగమే కానీ, వ్యాధులే కానీ, బలహీనతలే కానీ కలిగినప్పుడు
విశ్వాసముతో ప్రభు గాయాల నుండి స్వస్థతను అనుభవించడం. ఇది కూడా అపోస్తుల యొక్క అనుభవమే. పౌలు ముమ్మారు తనకు కలిగినటువంటి బలహీనతను బట్టి సాతాను యొక్క దూతగా ఉంచబడిన ముళ్ళు బాధించకుండా తొలగించమని ప్రార్థన చేశాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. కానీ అది తీసేస్తానని అనలే. నా కృప ద్వారా నీ బలహీనతల్ని, ఇప్పుడు నేను చెప్తున్నానుగా ఎన్ని రోజుల నుంచి 12వ తారీఖు నుంచి కన్ను భయంకరమైన పోటు ఇప్పటికీ ఉంది. ఈ మంచిగా వచ్చే ముందు కూడా నాకు. కానీ మరి ఇంచుమించు నేను 12 గంటలకు 12:30కి ఏమో స్టార్ట్ చేసినట్టున్నా. 2 కావస్తుంది. మరి ఈ నొప్పి ఏమీ కనపట్లా. ఇప్పుడు నాకేం అనిపించట్లా. అన్నీ అరగా ఉందా లేదా? అసలు ఇందాక బయటకు కూడా చూడలేకపోయా. మళ్ళీ నేను ఆమెనన్నా మళ్ళీ నా బాధ నాది. అంటే ఆయన గాయాలలో నుండి వచ్చే స్వస్థత కృప ద్వారా బలహీనతల్లో బలపరుస్తుంది. రోజు మీటింగ్లో అని చెప్తాను, రోజు వాక్యం చెప్తున్నాను, ఎక్కడా ఖాళీ లేదు. 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎర్రగా అయిపోతుంది, నీళ్లు పటపడపడ గారిపోతుంది. ఎగ్జాంపుల్ ఒకటే చిన్నది చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇది. అయినా వైద్యులను ఆశ్రయిద్దాం, ఏదైనా డ్రాప్స్ వేద్దాం, లేకపోతే ఏదన్నా చూపించుకుందాం, టెస్ట్ అన్నా చేద్దాం అన్న తలంపే లేదు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత చూపించుకోవచ్చు కదా. విశ్వాసాన్ని అమ్ముకోవడం కంటే విశ్వాసాన్ని కాపాడుకోవటమే. పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. ఇది ఒక విధంగా దేవుని దృష్టిలో విలువ కలిగింది. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేము. ఇది 2వ అనుభవం. ఒకటి సిరి, 2వది స్వస్థత, 3వది శరీరంలో పరిశుద్ధ జీవితం. పేతురు వివాహం కాకమునుపు సేవకు పిలువబడ్డా, వివాహం అయిన తర్వాత పిలువబడ్డాడు. పౌలు వివాహం అయిన తర్వాత, వివాహం లేకముందే, అసలు వివాహం లేకుండానే పిలువబడ్డాడు. ఇంకా కొంతమంది కూడా. పేతురుకు మాత్రం వివాహం అయిన తర్వాత సేవకు పిలువబడ్డాడు. సేవకు వచ్చిన తర్వాత ఆయనకి ఈ రహస్యం తెలిసింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, స్త్రీ సాంగత్యమున అపవిత్రం కానివారు అని రాయబడి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంగీకరింపదగిన వాడు మాత్రమే దీన్ని అంగీకరిస్తాడు. ఇది అందరికీ కాదు. పేతురుని ప్రధానమైనటువంటి అపోస్తులుగా పెట్టాడు. ఎందుకని? దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, పేతురు తన భార్యను ప్రభు సేవకు పిలిచి అభిషేకించిన తరువాత సిస్టర్ అంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెల్లాగా సేవ చేశారు. అంటే శరీరంలో ఏ అపవిత్రతకి చోటు లేకుండా, అంటే శరీర సంబంధమైనటువంటి కలయిక లేకుండా పరిశుద్ధంగా జీవించారు. అందుకనే పరిశుద్ధుడైన పేతురు అని పేతురు గారిని. అంతకుముందు ఒక వివాహం అయింది, కుమార్తె కూడా ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. అయినప్పటికీ అతడు దాన్ని ఏమంటారంటే, నపుంసకులు 3 రకాలుగా ఉన్నారు. ఒక రకమేమో తల్లి గర్భములో నుండి నపుంసకులుగా పుట్టినవారు ఒక రకం. రెండవ వాళ్ళు మనుషుల చేత నపుంసకులుగా చేయబడినవారు. 3వదిగా పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన ఒక మనిషిని మహిమగల దేవుని యొక్క సారూప్యానికి సమానమైన సారూప్యం గలవారిగా మారుస్తుంది. అందుకే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పేది ఏమిటంటే, మనమందరం కూడా దేవుని యొక్క యేసుక్రీస్తుకు కలిగిన సారూప్యానికి సమానమైన సారూప్యం గలవారిగా మారాలి అంటే ఈ విధమైన ప్రతిష్టత ఉన్న సేవకులతో మనం ఐక్యత
బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థనలోను ఉన్నట్లయితే ఆ పరిపూర్ణత మనకి వస్తుంది. మన వాళ్ళు తెలుగులో ఒక సామెత చెప్తారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట, వీరు వారు అవుతారు. మరి పరిశుద్ధులైన అపోస్తలులతో మనం సహవాసం చేస్తే మనకి కూడా పరిశుద్ధతను గూర్చిన పరిపూర్ణత అనుభవాలను గూర్చి చాలామంది ఈ లోకంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే డబ్బుకి. లోకంలో ఉన్నదంతా అదే. కానీ మనకు డబ్బులు ఏమైనా తక్కువ అవుతాయంటే తక్కువ కావు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అనేది నీతిమంతుడికి దేవుడిచ్చిన ఒక అర్హత, యోగ్యత, ధన్యత. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అది ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఒక విధంగా అతి పరిశుద్ధమైన జీవితం విషయంలో కూడా అతి పరిశుద్ధ విశ్వాసం అని చెప్పవచ్చు. ఇలాగ మనం పరిశుద్ధుల యొక్క ఉపదేశ క్రమంలో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన జీవితం ఆశీర్వాదకరంగా 100 ఫలం, దాన్నే మీరు కడవరి వాన అని చెప్పుకోవచ్చు. అపోస్తలుల బోధ అనేది ఏ వాన? తొలకరి వాన అనేది పరిశుద్ధాత్మాభిషేకం ఒక్కటే పొంది సంపూర్ణతకి ఎదగడానికి రెండవ వాన పడకపోతే పంట చేతికి రాదు. పంట అది పరిపక్వతకి రాదు. అందుకనే మొదటి వాన అనే అభిషేకం సరిపోదు, కడవర వాన అనే ఉపదేశం కూడా కావాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఇది అంగీకరించడానికి కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కానీ అనుసరించడం ప్రారంభించిన తర్వాత ఈజీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు ఇవ్వబడిన సీట్లో ఉన్నాయన్నీ చూడండి. ఇంకా పాతాళాన్ని గూర్చి, నిత్యమును గూర్చి, పరదైసును గూర్చి, పరలోకపు సింహాసనానికి వెళ్ళే అనుభవాలను గూర్చి, దాన్ని ప్రత్యక్షపు గుడారంతో కంపేర్ చేసి మనం లోతులో ఈ పాఠాలు నేర్చుకొని లోతైన అనుభవాల్లో నడిస్తే విస్తారమైన చేపలు పట్టినట్టు పేతురు గారు విస్తారమైన దీవెనలు ఆత్మీయంగా, శరీరరీతిగా అన్ని విషయాల్లో సౌఖ్యత దేవుడు మనకిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ, ఘనత, ప్రభావములు